హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఎలిమినేటెడ్ 10th వీక్ అయితే అయిపోయింది. హరితేజ, గంగవ్వ ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు నుంచి. గంగవ్వ సెల్ఫ్ నామినేటెడ్ అయిపోయింది. పబ్లిక్ ఓటింగ్ ద్వారా హరితేజ నామినేట్ అయిపోయారు. నేను చెప్తున్నా అదే జరిగిపోయింది. సో నేను జరిగిన కొన్ని హైలైట్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే సాటర్డే జరిగిన ఎపిసోడ్ గురించి నాగార్జున గారు కొన్ని దాంట్లో తప్పు చెప్పారు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు టేస్టీ తేజ తప్పు చేస్తాడని అనేప్పుడు పక్కన యష్మి కూడా అదే పాయింట్ చేసింది కదా, తను కూడా తప్పు చేసినట్టే కదా. అప్పుడు టేస్టీ తేజని ఎందుకు బ్లేమ్ చేయాల్సి వస్తుంది చెప్పండి? తప్పే కదా, మనం డిస్కస్ చేసుకుందాము. సో టేస్టీ తేజ చేసింది తప్పే కాదన్ను, బట్ యష్మి వేసింది పద్ధత. తను తప్పు చేసిందా? తను వేయకుండా ఉంటే కరెక్ట్ అనుకోవచ్చు. తను వేసినప్పుడు ఇద్దరికి ఫ్యామిలీ లేకుండా చేయొచ్చు కదా. ఒకరిని అలా చేయడం అయితే ముమ్మాటికి తప్పు. ఇది పూర్తిగా యష్మికి సపోర్ట్ చేయడమే నాగార్జున గారు. దీంట్లో మొత్తానికి తన నాగార్జున తప్పు చేశారు, బిగ్ బాసే తప్పు చేశారు. ఎందుకంటే యష్మిని ఏమనలే, ఓన్లీ టేస్టీ తేజనే అన్నారు. అది ముమ్మడి తప్పే కదా, ఇద్దరు తప్పు చేసి ఇద్దరు మందలించాలా. సో నాకైతే దాంట్లో 100% నాగార్జున గారు అడగడం ముమ్మాటికి నాగార్జున తప్పే. సో నెక్స్ట్ మీకు ఎవరు ఎవిక్షన్ పాస్ కావాలా అని ముగ్గురిని మళ్ళా పెట్టి ఓటింగ్ శాతం అడిగినప్పుడు తలా ఈక్వల్ వచ్చినప్పుడు ఫస్ట్ అయితే పేరున రోహిణి చెప్పింది. మా సెకండ్ ఓటు ఈక్వల్, సెకండ్ ఓటు మళ్ళీ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నువ్వు ఫస్ట్ ఏం మాట దాని మీద స్టిక్ అయిన ఉండాలి. నాకు 2 ఓట్లు వస్తాయని తెలియదు, ఫస్ట్ ఓటు అటు ఇట్లా అని కాదు కదా. మొత్తానికైతే నబిల్కి వేసింది, నబిల్ని ఎవిక్షన్ పాస్ ఇచ్చింది, రోహిణికి ఇవ్వలేదు. ఇప్పుడు రోహిణిగా నబిల్కి ఎవిక్షన్ పాస్ కావాలని అనుకున్నప్పుడైతే డెఫినెట్గా రోహిణికి కావాల్సింది. ఎందుకంటే నబిల్కి ఓట్ పడుతున్నాయి, తన బాట తీరు బాగుంది కాబట్టి మేబీ లాస్ట్ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్కడ పేరును తప్పు చేసింది. సో మొత్తానికి ఇదంతా అయిపోయిన తర్వాత వరస్ట్ ప్లేయర్ ఇన్ సీజన్ 8లో ఎవరు అని నాగార్జున గారు కన్వర్సేషన్ గ్రూప్ పిలిపించి ప్రతి ఒక్కరిని అడిగినప్పుడు టేస్ట్ తేజని చెప్పారు. ప్రతి ఒక్కరు టేస్ట్ తేజని చెప్పలేదు. ఇక్కడ ఏంటి ఎవరు తెలియదు కదా ఏంటి వర్స్ట్ ప్లేయర్ అనేది. బట్ ఇక్కడ టేస్టీకి 4 ఓట్లు వచ్చాయి. అవి కూడా మెజారిటీ అటు సైడ్ నుంచి ఆ గ్యాంగ్ రాయల్దమ్ పాత రాయల్ గ్యాంగ్, ఏం పేరు అది, ఏదో గ్యాంగ్ ఓజీ గ్యాంగ్ నుంచి వచ్చింటే ఒకడు నిఖిల్, పృథ్వీ, అమ్మాయి ఏం పేరు విష్ణుప్రియ, వాళ్ళు వేసిన వాళ్ళే, వాళ్ళ గ్యాంగ్ వాళ్ళు వేసినారు. సో ఇక్కడ ఏం ముమ్మడి తప్పు? విష్ణుప్రియ వరస్ట్ ప్లేయర్ కదా, టేస్ట్ వాళ్ళు ప్లేయరా. టేస్ట్ అయితే మైండ్ తెలుసు, ఏ మాటలు ఎక్కడ ఆడాలా, గేమ్ ఎక్కడ ఆడాలా 100% ఇచ్చాడు. అటం వరస్ట్ ప్లేయర్ అవుతారు. వరస్ట్ ప్లేయర్ అనేది విష్ణుప్రియ. ఫస్ట్ 2 వీక్స్ ఆడిన గేమ్ ప్లానింగ్ చూసుకుంటే, ఇప్పుడు చూసుకుంటే వరస్ట్ ఆఫ్ ది హౌస్ వచ్చి విష్ణుప్రియ. అందరి ఆడియన్స్ ప్రకారం, చూసే వాళ్ళ ప్రకారం అంత కలిపి. కానీ అక్కడ ఏమైందంటే తలా ఒకరొకరు ఓటు వేయడం వల్ల అక్కడ ఓజీ అంటే వీళ్ళు ఆల్రెడీ గ్యాంగ్, ఇది ఎప్పటి నుంచి టేస్ట్ తేజని పంపించాలనే ఉద్దేశంతో కసి పెట్టుకొని ఆ ముగ్గురు కలిసి వేసిన ఓట్లే అవి. సో అక్కడ ముగ్గురు స్టిక్ అయి ఉన్నారు కాబట్టి అవి వేస్తారు. ఇక్కడ అందరూ స్టిక్ అయి అవ్వలేదు. జస్ట్ 2 ఓట్స్ 3 ఓట్స్ వచ్చాయి ఎవరికి, విష్ణుప్రియకి. ఒక ఓటు ఎట్టబడి ఉంటే విష్ణుప్రియ ఫస్ట్ ప్లేయర్ అయిపోయింది. ఇప్పుడు అందరూ తెలుస్తుంది సోషల్ మీడియాలో కానీ ఎక్కడ ఫస్ట్ ప్లేయర్ అంటే విష్ణుప్రియనే, టేస్ట్ తేజ కాదు. టేస్ట్ తేజ 100% బ్రెయిన్ సూపర్ గేమ్ ఆడుతున్నాడు, ఎక్సలెంట్ ఆడుతున్నాడు. అంతగా ఫన్ ఎంటర్టైన్మెంట్ కానీ ఏది కానీ విష్ణుప్రియ కానీ 100% బెస్ట్ ఇస్తున్నాడు. సో ఇక్కడైతే వరస్ట్ ప్లేయర్ టేస్టీ తేజ రావడం అయితే మమ్మారికి తప్పు. 2 తప్పులు జరిగినాయి. ఇది ఓవరాల్ రివ్యూ. నచ్చితే లైక్ చేయండి నా వీడియో. సో నేను జరిగిన 2 తప్పులు ఇవే. ఒకటి వరస్ట్ ప్లేయర్ తేజ రావడం, ఇంకోటి రెండవది తను నాగార్జున గారు ఇట్లా అనడం కూడా మమ్మడి తప్పు. సో ఇది ఓవరాల్ నాకు జరిగిన నేను ఎపిసోడ్ హైలైట్ పాయింట్ గురించి. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.